హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు హీరో వరుణ్ సందేశ్ గారు, అలాగే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు. హాయ్ అండి. హలో అండి. హాయ్. నేను ట్రైలర్ టీజర్ చూసాను, నిజంగా మంచి రెస్పాన్స్ ఉందంటే కామెంట్స్ చూసిన అన్నిటికీ చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం అంటే ఆల్మోస్ట్. ఎందుకంటే ఇంతకాలం తర్వాత మీరు వచ్చి అంటే మధ్యలో ఒక 8 వదిన అలాంటివి వచ్చినా ఇది ఒక కంబ్యాక్లో చాలామంది మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా వరుణ్ సందేశ్ అంటే ఒక ఇష్టము లేకపోతే ఒక అభిమానం ఉంటాయి కాబట్టి సినిమాలు చూసిన వాళ్ళకి ఇది ఒక ఫీలింగ్ ఒకటి బాగుంటుంది అని. ఇది ట్రైలర్ చూసాక ఇంకొంచెం ఓకే మంచి సినిమా పడింది అని ఒక ఫీలింగ్. సో ఓవరాల్గా అయితే మాత్రం మంచి స్టార్ట్తో వెళ్తున్నారు అనిపించింది. స్లోగా మాట్లాడుతున్నారు, ఇలాగే ఉంటారు ఆయన మోస్ట్లీ. అవును, వెరీ కామ్, వెరీ కంపోజ్డ్గా ఉంటారు ఆయన. కానీ అంత కామ్ ఉన్నా ఆయన ఎన్ని బాధ్యతలు తీసుకున్నారు ఈ సినిమాకి, ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఇంకా రైటర్, లిరిసిస్ట్, అదే పాట స్టోరీ, ఇంకా అన్ని బాధ్యతలు తీసుకున్నారు. సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ పనులు చేస్తారని దానికి నిదర్శనం. రైట్. సో వరుణ్ సందేశ్ గారు, మిమ్మల్ని అప్పట్లో ఒక యూత్ హీరోగా చాలా మందికి ఫేవరెట్గా ఉన్నారు. మా అందరికీ కూడా బాయ్ నెక్స్ట్ డోర్ టైప్లో చాలా ఇష్టమైన ఫేవరెట్ హీరో. మళ్ళీ అలాంటి మీ ఇమేజ్ సడన్గా మారిపోయి మీరు ఇప్పుడు ఒక క్రైమ్ స్టోరీలో సీరియస్గా, అంటే అప్పుడుండే ఆ జోష్ చూడండి, ఎగురుతూ సరదాగా అదంతా పోయి సీరియస్గా కనిపిస్తున్నారు ఇందులో. ఇలాంటి సినిమాతో రావడానికి రీజన్ ఏంటి? అది రాజేష్ గారు బాగా చెప్తారు నాకన్నా. అంటే చాలా కొంచెం గ్యాప్ తర్వాత థియేటర్లో వస్తున్నారు కదా, ఒక చేంజ్ ఓవర్ ఉంటే చూసే ఆడియన్స్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనే ఒక స్ట్రాటజికల్ థింకింగ్. అది పక్కన పెడితే స్టోరీ నచ్చి చేస్తున్నారు అనమాట. కథ బాగా నచ్చింది ఆయనకి. కాదు, ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఆయన కోసం మీరు స్టోరీ తీసారా లేకపోతే మీరు స్టోరీ అనుకున్నాక ఆయన అనుకున్నారా? ఫస్ట్ స్టోరీ రాసుకున్నాను, దాని తర్వాత ఆయనకి చెప్పగానే ఇమీడియట్లీ ఆ ఫస్ట్ పర్సన్ టు అప్రోచ్ ఆయనే. యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు. ఎందుకు వచ్చారు ఆయన? అంటే చాలా కాలం నుంచి ఆయన ఏమో చెయ్యట్లేదు కదా సినిమాలు, మరి ఆయన ఎందుకు వచ్చారు మీకు? అంటే ఇంతకు ముందు ఇంకొక సబ్జెక్ట్ డిస్కషన్లో నడుస్తూ ఉంది, కొంచెం అది హోల్డ్లో ఉండడం వల్ల ఇంకా అది అవ్వట్లేదు అని చెప్పి ఇంకా ఇది స్టార్ట్ చేసాము. ఇది నేనే ఇంకా ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను అనమాట. ఇంకా వెంటనే ఇమ్మీడియట్గా టేక్ ఆఫ్ అయింది. మీరు ఫస్ట్ టైం డైరెక్టర్, మరి మీరేమో అన్ని సినిమాలు చేసి ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ లాగా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన మీద ఆ నమ్మకం ఎలా కుదిరింది మీకు? అంటే మెయిన్ ఆయన మీద నమ్మకం కుదరడానికి ఒక బలమైన రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నానంటే ఫస్ట్ ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది కదా. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నేను స్టోరీ విన్న తర్వాత నాకు చాలా ఎంగేజింగ్ అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఇచ్చిన నేరేషన్ మొత్తం నాకు కంప్లీట్ నేరేషన్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ క్యూరియాసిటీ నాకు కూడా బిల్డ్ అవుతూ ఉండింది వింటున్నప్పుడు. సో నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం ఈ సినిమాలో టీం అంతా, అంటే అందరూ ఎవ్రీ క్రాఫ్ట్ 100% ఎఫర్ట్ ఇచ్చి చాలా ప్యాషనెట్గా పనిచేశారు ఈ సినిమాకి. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బట్ మెయిన్ నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఈ సినిమాలో. ఓకే, మీరు ఎందుకు ఇంత బ్రేక్ తీసుకున్నారు? అంటే ఎందుకు ఇంత బ్రేక్ తీసుకున్నానంటే, నాకు బేసిక్గా నేను ఇంత మునుపు నాకు తెలిసి నేను మిస్టర్ 420 అని ఒక సినిమా చేశానండి. నాకు ఏ హీరో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. బట్ ఆ సినిమా తర్వాత నాకే అనిపించింది, అరే ఏం చేస్తున్నాను నేను అసలు, ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాను అనే ఫీలింగ్ నాకే అనిపించింది బేసిక్గా. సో నేను దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని యుఎస్ వెళ్ళడం జరిగింది. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి యుఎస్ వెళ్ళాము. అండ్ అక్కడ ఒక ఆల్మోస్ట్ 1.5 years ఇంచుమించు అక్కడ ఉన్నాము. అండ్ అక్కడ వేరే బిజినెస్ ఏమైనా చేద్దామా లేకపోతే ఇంకేమైనా చేద్దామా, రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేద్దాం అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి. మధ్యలో ఒక కోర్స్ కూడా ఒకటి చేశాను. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, డెస్టినీ అనేది మళ్ళీ నన్ను ఇక్కడికే తీసుకొచ్చింది. అండ్ నేను 2007లో హ్యాపీ డేస్ రిలీజ్ అయింది. సో ఆల్మోస్ట్ నాకు అప్పుడు 17 years షూటింగ్ చేస్తున్నప్పుడు, సో హాఫ్ మై లైఫ్ నేను ఇందులోనే ఉన్నాను, ఈ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇంకా నాకు దీని తప్ప వేరే ఏం తెలియదు, వేరే ఏం చేయలేను. అండ్ నేను ఎప్పటికైనా ఇదే సినిమాలోనే ఉండాలనే నాకు ఇంకా ఆ 1.5 year గ్యాప్ తర్వాత నాకు బాగా అది ఏమంటారు ఉండిపోయింది నా మైండ్లో అలా. సో ఇంకా గ్యాప్ దానివల్ల
తీసుకున్నా నేను. వచ్చిందంటే ఐ డోంట్ వాంట్ డూ, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకే సాటిస్ఫాక్షన్ లేని సినిమాలో నాకు చేయాలనిపించలేదండి. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ నేను మేము బిగ్ బాస్ వెళ్ళడం జరిగింది. అండ్ బిగ్ బాస్ తర్వాత నేను ఇందువదన అని ఒక సినిమా చేశాను. కరోనా టైంలో వచ్చింది కదా ఇందువదన, ఆ టైంలోనే ఇంచుమించు ఆ టైంలోనే వచ్చింది. అండ్ ఆ సినిమా ఐ డిడ్ంట్ వర్క్అవుట్. అండ్ ఆఫ్టర్ దాట్ నేను మళ్ళీ ఇంకా కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్న, అంటే బ్రేక్ అని కాదు, బట్ నాకు ఆ సినిమా తర్వాత మైకేల్ అనే సినిమాలో చేశాను. అండ్ నాకు అది చాలా ఫన్గా అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ ఒక ఫస్ట్ టైం నా కెరియర్లో ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ నేను ప్లే చేయడం జరిగింది. అండ్ దట్ వాజ్ వెరీ, నాకు ఒక ఆర్టిస్ట్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఒక యాక్టర్గా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇగోండి నింద ఈ సినిమాతో అందరి ముందుకు రాబోతున్నాం. ఒక ఇంటెన్స్ క్యారెక్టర్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తిను సినిమాలో. సో ఈ సినిమాతో మళ్ళీ రాబోతున్నాను. సో లెట్స్ సీ. ఓకే. సో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అసలు ఇంతగా రీసెర్చ్ చేసి ఇంత పని చేస్తారంటారు? అంటే ట్రైలర్ టీజర్ చూసాక అర్థమైంది ఏంటంటే ఒకరు పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరో ఏవో క్యారెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోట బంధించడం, అదే కిడ్నాప్ చేయడం మీరు చెప్పినట్లుగా. ఇదంతా జరుగుతోంది. ఒక పక్క ఏ క్రైమ్కైనా ఒక విక్టిమ్ లేదా సస్పెక్ట్స్, కల్ప్రిట్స్ వీళ్ళందరూ ఉంటారు. ఒక కల్ప్రిట్ని అతను నిజంగా చేశాడా లేదా అనేది స్టోరీగా నడుస్తున్నట్లు కనిపించింది. మరి గవర్నమెంట్ ఆఫీసర్ అంటే వీళ్ళందరూ ఇందులో భాగమే కదా. ఈయన ఒక్కడే నిజాయితీగా పని చేస్తాడా ఇందులో? అదే కీ పాయింట్ అండి సినిమాలో. ఓకే. అది ఎలా కనెక్ట్ అయింది అన్నదే స్క్రీన్ ప్లే డ్రైవ్ చేస్తుంది అనమాట. అది చూస్తేనే బాగుంటుంది. ఓకే. చాలా సస్పెన్స్ ఉంది. కానీ మీరు రివీల్ చేసిన పాయింట్స్ ద్వారా ఏమైనా కొన్ని పాయింట్స్, అంటే సినిమా చూసేటప్పుడు ఆ సస్పెన్స్ మిస్ అయిపోయి తెలిసిపోతూ ఉంటుంది, ఊహించగలిగేలా ఉంటే ఏదైనా కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ముందుగా నడిపించవు, తెలిసిపోతూ ఉంటే అది రాదు. మరి మీరు రివీల్ చేసినంత వరకు గెస్సింగ్ కి ఎక్కువ స్కోప్ ఉందంటారా, లేదు చాలా ఉంది సినిమాలో అంటే? ఈ ట్రైలర్ చూసారు కదా మీరు? అవును, చూసాను. అంటే ఆ ట్రైలర్ కి మేము ఒక 10 వర్షన్స్ చేసాం అనమాట. సో ఇప్పుడు రిలీజ్ చేసింది 10th వర్షన్. ఓకే. సో చాలా ప్లాన్డ్ గా ఎంతవరకు చూపించాలి, ఆడియన్స్ మైండ్ థింకింగ్ ఎలా ఉండాలి అన్నది మేము ప్లాన్ చేసుకుని రిలీజ్ చేసాం అనమాట. అంటే చాలా కష్టమైంది ఈ సినిమాకి. సో ఇదంతా అంటే మూవీకి రావడానికి పర్ఫెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసాం ఈ ట్రైలర్ కనుక నచ్చి సినిమాకి వస్తే 100% మూవీ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇంకా చాలా ఉంది సినిమాలో. ఓకే. కాండ్రకోట రహస్యం అని పెట్టారు, అంటే మిస్టరీ. ఒక ట్రూ స్టోరీనే తీసుకున్నారని విన్నా, కరెక్టేనా? అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని పెట్టాము. దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, రీసెంట్గా మన షూటింగ్ అయిన తర్వాత కాండ్రకోటలో నిజంగానే ఒక మిస్టరీ జరిగింది. అది టీవీలో కూడా చాలా వైరల్ అయింది అన్నమాట. సో దెయ్యం ఉందని చెప్పి అట్లా అదంతా జరిగింది. సో చాలా మంది ఏం అడుగుతున్నారంటే ఆ ఇన్సిడెంట్ బేస్డా అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అడిగారు. బట్ ఐ థింక్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చింది అది కాదు అని. అదే నేను అదే అనుకుంటున్నాను, మీకు స్టోరీ అందించినట్లయింది మళ్ళీ. సో మీకు మామూలుగా ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ వేరే వేరే స్టోరీస్ చేశారు, అసలు ఇలాంటి సంబంధం లేకుండా చేశారు కదా. ఇది చేస్తున్నప్పుడు కొత్తగా అనిపించిందా, లేకపోతే ఇది ఛాలెంజింగ్గా అనిపించిందా, లేకపోతే మీకు ఎప్పుడు ఉన్నట్లుగా ఒక కేక్ వాక్ లా ఉందా? ఎప్పుడు నాకు కేక్ వాక్ లా ఏముండదండి, అంత అలా ఏముండదు. కానీ లేదు, నేను చెప్తున్నాను కదా, యూజువల్గా నేను నా ప్రీవియస్ సినిమాలు చూస్తే నేను పోర్ట్రే చేసిన క్యారెక్టర్స్ వెరీ లైవ్లీగా, వెరీ బబ్లీగా, వెరీ ఎనర్జెటిక్గా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే దీనికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత అనేది ఈ వివేక్ అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు వివేక్ సినిమాలో. సో దీనికి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమాలో. అంటే ఈ సినిమాని ఒక చిన్న లైన్లో చెప్పాలంటే, ఒక మంచివాడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిన రోజే ఒక సమాజం చనిపోయినట్టు అనేది మీరు ట్రైలర్లో చూస్తే దట్స్ ఇంపార్టెంట్ లైన్. సో మా స్క్రిప్ట్, మా సినిమా కూడా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ. సో దాని గురించే ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ప్లే చేసినప్పుడు ఇట్ వాజ్ అంటే ఐ ట్రై టు ఎక్స్ప్రెస్ మోర్ విత్ మై ఐస్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే కళ్ళతో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్కువ బాడీ లాంగ్వేజ్ లేకుండా చేద్దామనే చూశాను. అండ్ దట్స్ ఓకే. ఏది మీరు ఇంతకుముందు సినిమాలు అంతా ఉన్న క్యారెక్టరా, మీరు మామూలుగా
లేకపోతే ఇందులో ఉన్న ఒక సీరియస్ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ ఇది? నాకైతే బిగ్ బాస్ లో చూసినప్పుడు మీరు దీనికి దగ్గరగానే కనపడ్డారు. అంతే కరెక్టే కదా? అంతే. మీరు చూసారా? అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వరుణ్ సందేశ్ గారు ఎప్పుడైనా చూసారా? కొన్ని ఎపిసోడ్ చూసాను మొత్తం. చూసారా? నాకు ఎప్పుడు చెప్పలేదు. అవునా? Yeah. నాకైతే అందులో బాగా అంటే నచ్చారు. అది- అంటే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. Yeah. చాలా నీట్ గా అంటే హ్యాండిల్ చేసేది. అసలు మీలో ఇంత మెచ్యూరిటీ ఉందా అంటే, అంత ముందు సినిమాలు చూసి ఈయనే అనుకుంటాం కదా, అలా కాకుండా మీరు చేసిన ఆ మెచ్యూర్ హ్యాండ్లింగ్స్ అంతా నాకు డిఫరెంట్ గా అనిపించింది. ఓహో, వరుణ్ సందేశ్ ని ఇన్ని రోజులు చూసింది కాదు అని. అవును అవును, అంటే చాలా మంది చెప్పారు ఇది యాక్చువల్లీ నాకంటే. See what people say on screen and off screen is కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు సినిమాలో కొంత మనం మేము యాక్టర్స్ గా కొన్ని క్యారెక్టర్స్ ని మేము పోర్ట్రే చేస్తాము, బట్ అదే బయట అలానే ఉంటారనేది దట్స్ నాట్, అది కరెక్ట్ కాదు. మేబీ కొంతమంది ఉండొచ్చేమో అట్లా, బట్ నా వరకు అయితే ఐ ట్రైడ్ సినిమా చేసినప్పుడు ఆపోజిట్ అని కాదు, బట్ క్యారెక్టర్ అనేది ఏం రిక్వైర్ చేస్తుందో అది నేను నా సైడ్ నుంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రైట్. సో రాజేష్ గారు, మీరు యుఎస్ లో ఉన్నారు కదా ఇంతకాలం, ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక సినిమా చేయాలని, మళ్ళీ మీరే ప్రొడ్యూసర్ గా డబ్బులు పెట్టాలని ఇంత ఎందుకు వచ్చింది అసలు ఆ ప్యాషన్? ఆల్ ఆఫ్ ఎ సడన్ కాదండి, ఇది చిన్నప్పటి నుంచి ఉంది అది చేయాలి అని చెప్పి. మీరు ఏం చేసేవాళ్ళు యుఎస్ లో? నేను ఐటీలో ఉన్నాను. ఓకే, అందరూ ఐటీ ఇంజనీరింగ్ చేసి అంతా అయ్యి మళ్ళీ మొత్తం సినిమాలకే వస్తున్నారు. అంటే కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి ఒక పాత్ ఉంటుంది, కొంతమందికి ఇట్లా ఉంటుంది. ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్యాషన్ ఉన్నవాడు ఎవడైనా రిటర్న్ అవుతాడు దీనికి, అంటే అది అల్టిమేట్గా చేయడానికి. సో నాకు కొంచెం టైం పట్టింది అనమాట. నేను థ్రిల్లర్ రాయడం కష్టం కదండి, అంటే ఆ రివీల్ అవ్వకుండా అలా రాయడం అనేది కష్టమా కాదని నాకైతే అనిపించింది అలా. అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ ఈజ్ సేమ్ అండి దేనికైనా సరే. సో దానికి కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి కదా, సో ఎక్కడ ఏ పాయింట్ ఎక్కడ రివీల్ చేయాలి ఏంటి అన్నది. సో ఐ థింక్ లవ్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే అయినా ఏదైనా సరే ప్రాపర్గా అవన్నీ ఫాలో అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, సో మీకు అనిపించింది ఏంటంటే ఆయన విజన్ ఒకటి ఉంటుంది, సినిమా ద్వారా ఒకటి చెప్దామని. మీకు స్టోరీ చెప్పిన తర్వాత మీకు డౌట్స్ లేకపోతే మీకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది కదా, అంటే సమాజానికి ఒక మెసేజ్ ఏదైనా ఇచ్చేదైనా, మెసేజ్ అంటే మళ్ళీ అలా తీసుకోకండి, అది మెసేజ్ ఏం లేదంట, అలా కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇందాక మీకు చెప్పాను కదండి, ఒక 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 ఆనెస్ట్ పర్సన్కి ఒక సిచ్యువేషన్లో తను ఇరుక్కుని ఒక నింద తను ఫేస్ చేస్తుంటే తన లైఫ్, తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మెయిన్, ఇట్స్ లైక్ ద పాయింట్ ఆఫ్ ద మూవీ. అండ్ సో అదే అండి, దట్స్ ద అందులో ఉన్న పాయింట్ అదే. అండ్ నాకు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంత ఎక్సైట్ అయ్యానంటే, నేను ఇన్ని ఏళ్ల తర్వాత ఒక మంచి సినిమా చేయబోతున్నా అనే ఎక్సైట్మెంట్ నాకు ఉండింది ఈ స్టోరీ విన్న తర్వాత. అంటే ఒక మంచి సినిమా, ఒక ప్యాషనెట్ డైరెక్టర్, ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, రైటర్, సో ఒక ప్యాషనెట్ వ్యక్తితో, అంటే సినిమా అనేది నాకు ఎంత ఇష్టమో అంత ఇష్టమైన వ్యక్తితో ఒక సినిమా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డెఫినెట్గా నాకు రాజేష్ గారు ఈ సినిమాతో ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ కాకుండా నాకు ఒక బిగ్ బ్రదర్లా అయ్యారు ఆయన నాకు ఈ సినిమా ద్వారా. సో ఆయన కూడా నాకు నా లైఫ్లో వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా జూన్ 21 థియేటర్లో విడుదలవుతుంది. అండ్ అందరికీ ఈ సినిమా, మీకు సస్పెన్స్, మిస్టరీ, ఆ జానరా టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది, అందులో డౌటే లేదు. అండ్ ఒక మంచి దర్శకుడు పరిచయం అయ్యారు మన తెలుగు ఇండస్ట్రీకి అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఓకే, ఒకటి మీరు ఇంకా ముందు ఇలా సోలో హీరోగానే చేస్తారా లేకపోతే కాంబినేషన్స్లో చేస్తారా? నాకు అలాంటిది లేదండి, ఇంత మనపు ఆల్రెడీ చేశాను. మీరు చూసుంటే నేను ఇంత మనపు డీ ఫర్ దోపిడీ అనే సినిమా నేను, సందీప్, నవీన్ ముగ్గురం చేశాము. అది కాకుండా మన పాండవులు తుమ్మెద చేశాను. అండ్ రీసెంట్గా మైకిల్లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేశాను. అండ్
ఇలా ఇలా కొన్ని సినిమాలు చేశాను నేను. సో అలా నాకు లేదు అలా ఓన్లీ ఇలానే చేయాలి, ఓన్లీ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనేది అయితే నా మైండ్ సెట్ ముందు లేదు, ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకుంటారా అలాంటి డెసిషన్ అని ఆఫ్టర్ నింద? లేదండి. నేను ఆఫ్టర్ నింద, బిఫోర్ నింద మంచి క్యారెక్టర్స్, మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ నాకు వస్తే ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో స్టోరీ అంతా చూస్తుంటే సీరియస్గా ఇలాగే అంటే ఒక థ్రిల్లర్లో మధ్యలో ఏదన్నా ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే మామూలు లవ్ సాంగ్స్ ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి. మరి హీరోయిన్ పాత్ర ఇందులో ఎలా ఉంటుంది? సాంగ్స్ ఇలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే రెగ్యులర్ ఫార్మాట్లో? అంటే సాంగ్స్ ఉంటాయి కానీ సపరేట్గా ఉండవండి, స్టోరీతో పాటే బ్లెండ్ అయి ఉంటాయి సాంగ్స్. మీరు ఏదైనా ఒక ప్రయోగం చేయాలనుకోలేదా? ఎందుకంటే ఈ మధ్యన శర్వానంద్ గారి సినిమాలు 16 సాంగ్స్ ఏమో ఉన్నాయి, 14 or 16 సాంగ్స్ ఉన్నాయి. అంటే అది ఒక విచిత్రమైంది. కొన్ని సినిమాలు చూస్తే అసలు సాంగ్స్ లేకుండా చేశారు, అండ్ అది ఒక ప్రయోగం లాంటిదే. అలాంటి ప్రయోగం మీకేమి చేయాలనిపించలేదు? మీరు ఫస్ట్ మూవీ కదా. ప్రయోగం అంటే ఇందులో వచ్చే సాంగ్స్ కూడా చాలా ఆర్గానిక్గా వస్తాయి అనమాట. అసలు సినిమా చూస్తున్నప్పుడు సాంగ్ వచ్చిందనే విషయం తెలియదు మీకు. యాక్చువల్లీ సీన్స్తో పాటు బ్లెండ్ అయి ఉంటాయి. ఓకే, సో అట్లా వచ్చిందే కానీ ప్లాన్డ్గా ఇక్కడ సాంగ్ పెట్టాలి అని చేయలేదు అనమాట. సో స్క్రిప్ట్తో పాటే వచ్చినాయి సాంగ్స్ కూడా. సో ఇలాంటి స్టోరీ ఒకటి ఐడియా రావాలి అంటే మనం సమాజంలో ఏదో మన చుట్టూ లేకపోతే మనల్ని బాగా ఇన్స్పైర్ చేసిన అంత ఏమనాలి, ఇలా అన్యాయాన్ని చూస్తే అనిపించవచ్చు, దాని నుంచి ఇన్స్పైర్ స్టోరీ రావచ్చు. మీరు ఏమైనా చూసారా అలాగా? అదే అండి, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అక్కడికి ఒకటే విన్నారా? అంటే చాలా విన్నారు కాబట్టి ఒకటి. యాక్చువల్లీ కాండ్రకోట ఇన్సిడెంట్ కాదు ఇది వేరే దగ్గర జరిగిన. మరి ఆ పేరు ఎందుకు పెట్టారు? ఈ సినిమా కాండ్రకోట అనే ఊర్లో జరుగుతుంది అన్నమాట. సో దాని గురించి అక్కడ కాకపోతే ఈ స్టోరీ అంతా ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటి అన్నది ఇప్పుడు చెప్పలేను. ఓకే, అదే మీరు ఆ సస్పెన్స్ ఉంచుకోవాలి కాబట్టి. ఓకే, కొంతమంది అత్యుత్సాహంతో ఏవో జరిగినాయి అన్ని స్టోరీ లేకపోతే ఆ లోకల్ న్యూస్ అంతా తీసి చదివితే అది ఇన్సిడెంట్స్ ఏమైనా దొరికితే దొరకచ్చు, కానీ అంత పని చేయట్లేదు. సినిమా చూస్తారు అంతే కదా, ఈజీగా సింపుల్ సినిమా చూస్తే అయిపోద్ది. ఓకే, మీరు పర్సనల్గా ఎలాంటి సినిమాలు చూస్తారు? మీన్ ఎలాంటి ఇష్టపడతారు? నేను అన్ని సినిమాలు చూస్తానండి. అంటే అలాంటి సినిమాలు లేదు, నేను క్రైమ్, కామెడీ లేకపోతే అన్ని సినిమాలు చూస్తాను. అన్ని మ్యాక్సిమం అంటే ఆయనకు తెలుసు. సో ఆయన అందుకే నవ్వుతున్నారు. నేను అన్ని సినిమాలు, పాత సినిమాలు, కొత్త సినిమాలు అని కాకుండా లాంగ్వేజెస్ కూడా చూస్తూ ఉంటాను నేను, డిఫరెంట్ మూవీస్. నేను ఇంకా నాకు షూట్ లేకపోతే ఇంకా అదే పనిలో ఉంటారు. సో ఐ లైక్ టు వాచ్ న్యూ ఫిల్మ్స్ వాట్ కేమ్ అవుట్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు సినిమా సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిలియర్ అయిందా అని కాదు, నేను అన్ని సినిమాలు చూస్తాను నేను. ఓకే, చాలా ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో, వితికా షేరు గారు చెప్పింది ఏంటంటే మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు అన్నది అదే టైటిల్ పెట్టి ఎక్కువ వీడియోలు కనిపిస్తున్నాయి చూసిన. అదే ఎక్కువ వినిపిస్తూ ఉంది. అది ఎవరన్నారు అలాగంటే ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఆ ఫీలింగ్ రావడం అంటే ఇప్పుడు నేను అంటే రీసెంట్గా నేను కొన్ని ఇంటర్వ్యూస్కి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ మూవీకి అంటే ఇంత ప్రమోట్ చేయలేదు నేను. ఎందుకంటే నాకు ఈ సినిమా డెఫినెట్గా జనాల్లోకి వెళ్తే మంచి రిసెప్షన్ వస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ సినిమాని నేను ఇంత ప్రమోట్ చేస్తున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి లేకపోతే మీరు ఇన్ని సినిమాలు ఫెయిలియర్ అయ్యి ఇలా క్వశ్చన్ అడిగేసరికి మేబీ తనకి ఆ పాయింట్ ట్రిగర్ అయిందేమో. బట్ నేను పర్సనల్గా ఏంటంటే లైఫ్లో సక్సెస్ అండ్ ఫెయిలియర్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటాయండి. ఎవరు అంటే ఇప్పుడు ప్రొఫెషన్లో మేబీ ఒక పర్సన్ హైలీ సక్సెస్ఫుల్ ఉండొచ్చు, బట్ పర్సనల్ లైఫ్ గురించి తెలియదు కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ అది మనము చిల్డ్గా తీసుకోవాలంతే. మీ టైంలో ఇంకా అంటే అలాగా యూత్కి అట్రాక్ట్ చేసిన హీరోలు చాలా మంది అప్పుడు మంచి సక్సెస్లు ఉన్నాయి, తర్వాత ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇంకా అది కామన్. అది లైఫ్లో ఇట్స్ లైఫ్ డూ దాట్ అంతే. అవన్నీ ఫెయిలియర్స్ అని అనుకోకూడదు, అవన్నీ లెసన్స్ అనుకోవాలి. రైట్. సో రాజేష్ గారు, ఇప్పుడు మీరు ఇలాంటి ఒక స్టోరీని ఎంచుకున్నప్పుడు అంటే క్రైమ్ థ్రిల్లర్, మనకి ఒక టార్గెట్ గ్రూప్ ఉంటుంది, కొంతమంది ఈ ఆడియన్స్ అని, ఇదైతే అందరూ చూడొచ్చు, కానీ ఎక్కువ అట్రాక్ట్ చేసి పుల్ చేస్తుందా థియేటర్స్కి అన్నప్పుడు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దీన్ని మీరు ఎలా జస్టిఫికేషన్ చేసుకుంటారు?
అది ఒక $1 million క్వశ్చన్ అండి. ఐ డోంట్ థింక్ అది మీరు అడిగిన క్వశ్చన్ కి సీక్రెట్ తెలిస్తే అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. కరెక్ట్. అంటే చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. అది ఇట్స్ ఎ వెరీ మిస్టీరియస్ థింగ్ యాక్చువల్లీ. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్నది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఆన్ 21st ఫస్ట్ మార్నింగ్ డే టాక్ కోసం. అండ్ వీఆర్ హోపింగ్, అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం టీం అయితే. చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ చేశారు. సో ఇదే ట్రాన్స్లేట్ అయితే ఆడియన్స్ కూడా వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బి ఎ బిగ్ కమ్బ్యాక్ ఫర్ హిమ్. అండ్ ఆల్సో చాలా మంది టెక్నీషియన్స్ కొత్త వాళ్ళు ఉన్నారు మన సినిమాలో పనిచేసిన వాళ్ళు. అండ్ వాళ్ళందరికీ మంచి బ్రేక్ వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం టీం అంతా. ఓకే, దీనికి ఒక చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా ప్రమోషన్స్ ద్వారా ఒక్కొక్కసారి వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి రిలీజ్ అయిన తర్వాత టాక్ని బట్టి వెళ్ళొచ్చు. సో ఇది ఎలా ఉంటుంది అనేది మనకి రిలీజ్ అయ్యే వరకు తెలియదు. కాకపోతే రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి మహారాజా మూవీ విజయ్ సేతుపతి గారిది రిలీజ్ అయిన రోజు ఎవరు లేరు, కానీ దాని టాక్ కానీ దానికి వచ్చిన రేటింగ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి, అంటే బాగుంది అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ ప్రేక్షకులు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఏమన్నా మిరాకిల్స్ జరగచ్చు. దానికి ఒక చిన్న కామన్ పాయింట్ ఏంటంటే మంది కూడా మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వీఆర్ హోపింగ్ వాళ్ళ లక్ మాకు కూడా యాడ్ అవుతుంది అని వీఆర్ హోపింగ్ అండి. ఆల్ ది బెస్ట్ వరుణ్ సందేశ్ గారు, రాజేష్ గారు. మంచి మరి ఇలాంటి కంబ్యాక్ అంటే ఆ కంబ్యాక్ ఇవ్వాలంటే అన్నట్టు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.